వైఎస్ఆర్ కడప జిల్లా వీరపునాయనిపల్లె మండలం ఉరుటూరు రెవెన్యూ గ్రామ పరిధిలో ఒకప్పుడు జనజీవనంతో పశుసంపదతో వ్యవసాయంతో నిండిన పశులపల్లె అనే గ్రామం ఉండేది. ఈరోజు ఆ ఊరు లేదు. కాని ఆ ఊరి ఆనవాళ్లు మాత్రం ఇంకా ఈ నేలమీదే ఉన్నాయి. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఊరు ఈరోజు మొండిగోడలు, కంపచెట్లు, పాడుబడిన పునాదులతో నిండిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా గుప్త నిధుల కోసం జరిగిన త్రవ్వకాలే కనిపిస్తున్నాయి. అలా తవ్వి వదిలేసిన ఆనవాళ్లు ఇంకా అలాగే ఉన్నాయి. ఈ ఊర్లో 101 ఇళ్లకు పైగానే ఉండేవని పెద్దలు చెప్తున్నారు. అంతేకాదు, ఈ ఊర్లోని 101 ఇళ్లలో ప్రతిరోజు 101 మజ్జిగ కవ్వాలు తిరగాలనేలా శాసనం కూడా ఉండేదని పెద్దలు చెప్పుకుంటున్నారు. అలా ఎవరైనా మజ్జిగ కవ్వాలు 101 తిరగకపోతే వారి నోటికి ఏదో ఒకటి అయ్యేలా శిక్ష విధించేవారని అంటున్నారు. అంటే ఒకప్పుడు ఈ ఊర్లో ఎంత మేరకు పశుసంపద ఉండేదో మనమే అర్థం చేసుకోవచ్చు. త్రాగునీటి అవసరాల కోసం ఈ ఊర్లో ఒక కోనేరు కూడా ఉండేది. ఊరు ఖాళీ అయిన సమయంలో కొంతమంది పక్క గ్రామమైన వెంకటాపురంలో వైశ్యులు, మరికొంతమంది వెలమకూరువారి పల్లెలో ఇతర కులస్థులు, మరికొందరు ప్రొద్దుటూరు, చిలంకూరు వంటి ప్రాంతాలకు వలస వెళ్లారని చెప్తున్నారు. ఇప్పటికే 100 సంవత్సరాల క్రితమే ఈ ఊరు ఖాళీ అయి ఉండవచ్చని పెద్ద వయసు ఉన్నవారు కూడా ఈ ఊరి గురించి తమకు కూడా స్పష్టమైన జ్ఞాపకాలు లేవని వారు అంటున్నారు. ఈ ఊరిలో వినాయకుడు విగ్రహం ఉండేదని ఇప్పటికీ చెబుతున్నారు. కాని ఎంత వెతికినా ఆ విగ్రహం మాత్రం మనకు కనిపించలేదు. అక్కడ పశువుల కాపరులు, పక్క గ్రామస్థులు మరియు కొండారెడ్డి అనే పెద్దాయన కూడా ఒక విషయం చెబుతున్నారు. గుప్తనిధుల కోసం దొంగలు రాత్రివేళల్లో ఇక్కడ సంచరించేవారని, అందుకే ఈ ఊరికి రావడానికి ఎవరూ ధైర్యం చేసేవారు కాదని. ఈ ఊరి పక్కనే ఒక వాగు దక్షిణం నుండి ఉత్తరం వైపునకు ప్రవహిస్తుండగా మరో వాగు పడమర నుండి తూర్పు వైపునకు ప్రవహిస్తుంది. ఎల్లంకూరుపల్లె నుండి వెంకటాపురం వెళ్లే బండదారి ఈ ఊరి పక్కగానే వెళుతుంది. అలాగే ఒక దారి గార్లమిట్టపల్లెకు, మరొక దారి ఉరుటూరు గ్రామానికి ఉండేది. ఈరోజు ఆ బండ్లదారులన్నీ పాడుబడి మాయమైపోయాయి. ఎందుకు ఈ ఊరు ఖాళీ అయిందో స్పష్టమైన కారణాలు లేవు. కాని ఇక్కడ వందలాది కుటుంబాలు నివసించినట్లు ఈ మొండి గోడలే నిశ్శబ్దంగా చెబుతున్నాయి. పూర్వకాలంలో కరువులు, రోగాలు, కలరా వంటి మహమ్మారులు ఊర్లకు ఊర్లే వదిలించాయి. అందుకే కావచ్చు పశులపల్లె కూడా కాలానికి ఓడిపోయింది. ఇది కథ కాదు, ఇది ఊహ కాదు, ఇది మన నేల చరిత్ర. మీ రామమనోహర రెడ్డి, తలపనూరు.